హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ప్రస్తుతం చాలా పెద్ద చర్చ ఆదాని వ్యవహారం. ఆదాని అమెరికాలో ఏదో చాలా పెద్ద ఫ్రాడ్ చేశాడు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అమెరికా నుంచి ఈ రాష్ట్రాలకు సంబంధించిన అఫీషియల్స్కి లంచాలు ఇచ్చారు అనే అభియోగం పైన ఆదానితో పాటు మరొక 8 మందికి అమెరికా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లను మెన్షన్ చేసింది. బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యూయార్క్ ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఈ ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు ఉండడం అనేది ఈరోజు పార్లమెంట్ని స్తంభింపజేస్తుంది. పార్లమెంట్లో చాలా పెద్ద గొడవ నడుస్తుంది ఆదాని వ్యవహారం పైన విచారణ జరిపించాలని. సో ఆదానిని అమెరికా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతుంది. ఆదాని వ్యవహారం విచారణ చేస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు రాబోతున్నాయి. ఆదాని లంచాలు ఇచ్చారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అలాగే ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, ముఖ్యమంత్రులు కూడా ఇబ్బందులు పడతారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ కేసు ఏంటి? దాదాపు 54 పేజీల సుదీర్ఘ ఛార్జ్ షీట్ని బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ కోర్టు వెలువరించింది. ఈ ఛార్జ్ షీట్లో ఏముంది, దీనికి సంబంధించిన ఛార్జెస్ ఎలా ఉంటాయి, ఆదాని అరెస్ట్కి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయా, ఆదానిని తీసుకెళ్ళడానికి సంబంధించిన అవకాశాలు ఏంటి? సో ఈ ఛార్జ్ షీట్లో పేర్లు లేని ఈ రాష్ట్రాలకు సంబంధించిన లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇవన్నీ మనతో మాట్లాడడానికి రాహుల్ రెడ్డి గారు ఉన్నారు. రాహుల్ రెడ్డి గారు ఇంతకుముందే పరిచయం మీకు వ్యూవర్స్ అందరికీ కూడా. రాహుల్ రెడ్డి గారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నారు. అమెరికాలో లా ప్రాక్టీస్ చేస్తున్నారు. అమెరికా కోర్టుల్లో కూడా గతంలో ఇటువంటి కేసులకు సంబంధించి అమెరికా కోర్టులకి హెల్ప్ చేసిన సందర్భం కూడా ఉంది. సో ఆయనకి ఈ కేసు పైన పూర్తిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ కేసు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది అనేది రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి అసలు ఈ కోర్టు నోటీస్ని ఏ రకంగా చూడాలి? మా దగ్గర మామూలుగా వచ్చే 41 CRPC నోటీస్ లాగా చూడాలా, లేకపోతే ఛార్జ్ షీట్లో పేరు వచ్చింది ఏం కాదు బెయిల్ తెచ్చేసుకోవచ్చు అన్నట్టుగా ధీమాగా ఉండొచ్చా? ఏంటి అసలు ఈ కేసు ఏంటి? ఇది ఫస్ట్ గ్రాండ్ జ్యూరీ ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి మా దగ్గర. గ్రాండ్ జ్యూరీ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రాసిక్యూటర్కు, ఏదో తప్పు జరిగింది, ఏదో అన్యాయం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఏమంటారు, పోలీసు వాళ్ళని కానీ ఆ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ని కానీ కొద్దిగా డీటెయిల్ ఇవ్వమంటారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కోర్టుకు పోతారు. చక్కగా ఫెడరల్ కోర్టుకు పోతారు. కోర్టు, ఎందుకంటే పోలీస్ సిస్టమ్ వేరే, కోర్టు సిస్టమ్ వేరే. అయితే గ్రాండ్ జ్యూరీ పోయినప్పుడు ఏంటంటే అక్కడ 12 నుంచి 18 మంది దాకా గ్రాండ్ జ్యూరీ అంటే పెద్ద మనుషులను ఎన్నుకుంటున్నట్టు. అక్కడ ఏది జడ్జిలు కాదు వాళ్ళు, ఓకే, మామూలు మెక్డానల్డ్స్లో పనిచేసే వాళ్ళు, తర్వాత ఊడ్చే వాళ్ళు, తర్వాత మీలాంటి జర్నలిస్టు, డాక్టర్లు, వీళ్ళందరూ ఉంటున్నట్టు పెద్ద మనుషులు మన భాషలో. ఆ జ్యూరీ ట్రయల్, ఆ గ్రాండ్ జ్యూరీ ట్రయల్లో ఏం చేస్తారంటే ఇండిక్ట్మెంట్ అంటే వీళ్ళకు వెదర్ దే షుడ్ ప్రొసీడ్ విత్ ద కేస్ ఆర్ నాట్ అని రిక్వెస్ట్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు పంపిన ఎవిడెన్స్ తోటి ఏమంటుంది అంటే వాళ్ళందరూ ఒకవేళ కనుక ఇందులో ఏదో ఉన్నది, తప్పున్నది, దీన్ని ప్రొసీడ్ చేయమని చెప్తారు అన్నట్టు. ఇవన్నీ సీక్రెట్ ఉంటాయి. గ్రాండ్ జ్యూరీ అన్నది సీక్రెట్, అప్పటిదాకా రిలీజ్ చేయరు అన్నట్టు. ఆ గ్రాండ్ జ్యూరీ ఎప్పుడైతే ఆథరైజేషన్ ఇచ్చిందో అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు కొన్ని సర్చ్ వారెంట్స్ కానీ, తర్వాత కొన్ని వారెంట్స్ కానీ, తర్వాత మీ ఫోన్ ట్యాపింగ్ అటువంటివన్నీ కూడా కోర్టు ఆథరైజేషన్ ఇస్తుంది అన్నట్టు. జస్ట్ గ్రాండ్ జ్యూరీ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తో వాళ్ళకుండే లీగల్ శాంటిటీ ఏంటి? అసలు వాళ్ళు మామూలు మనుషులే. ఇప్పుడు ఎలక్షన్ మా దగ్గర ఎట్లుంటుంది అంటే, జ్యూరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కార్డు ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఏం చేస్తారంటే కొందరికి లెటర్లు పంపిస్తున్నట్టు, అరే నాయన మీరు రావాలి ఈరోజు కోర్టుకు, వాళ్ళు తప్పకుండా పోవాలి, లేకపోతే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అది. అప్పుడు పోయినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే ఎన్నుకుంటారు అన్నట్టు. ఎన్నుకొని వాళ్ళు మామూలు మనుషులే, నాట్ లీగల్ ఎక్స్పర్ట్స్, నాట్ లాయర్స్, దే మే బి లాయర్స్, దే మే బి జస్ట్ నార్మల్ పీపుల్. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేస్తారు అన్నట్టు కేసు, ఇది ఉన్నదా లేదని. దాని గ్రాండ్ జ్యూరీ ఉంటుంది. ఈ గ్రాండ్ జ్యూరీ అనేది సీక్రెట్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు మొదటి గ్రాండ్ జ్యూరీ దగ్గర పోయి పర్మిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు మానిటర్ చేయడం మొదలుపెట్టినారు. వీళ్ళని మానిటర్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఒక లెవెల్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత దెన్ ఇప్పుడు ఇది ఛార్జ్ షీట్ అనుకోరా, ఇది మీరు కోర్టులో ఫైల్ చేసినట్టు ఛార్జ్ షీట్. సో వితౌట్ ఎనీ కంప్లైంట్ ఉండొచ్చు, కంప్లైంట్ ఉండకపోవచ్చు. క్రైమ్ అనేది ఈజ్ అన్ అగేన్స్ట్ సొసైటీ. మీకు కంప్లైంట్ అవసరం లేదు. ఇప్పుడు అది మర్డర్ జరిగింది అనుకోండి, ఎవరు కంప్లైంట్ చేయకపోతే మర్డర్ ఇస్ మర్డర్ కదా. పోలీసు వాళ్ళు కెన్ టేక్ ఇట్ బై దెమ్సెల్ఫ్. అక్కడ పోయి మర్డర్ చేసిన చెప్పనక్కర్లేదు. మన యుఎస్ లైన్ అంతే, ఇండియాలో అంతే. సో ఇది కంప్లైంట్ ఉండొచ్చు, కంప్లైంట్ ఉండకపోవచ్చు. వాళ్ళకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దే కెన్ గో అండ్ ప్రొసీడ్ ఇన్వెస్టిగేషన్. సో అలా జరిగింది ఆదానికి సంబంధించిన ఇష్యూలో కూడా. మనకు తెలియదు, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా తెలియదు, మనకు తెలియదు, ఇవ్వలేదో తెలియదు. సో ఎందుకు డౌట్ వచ్చి ఉంటుండొచ్చు? జనరల్గా మీకున్న అబ్జర్వేషన్ ఏంటి, ఎందుకు డౌట్ ఉండొచ్చు?
అంటే మొదలు మరి వీళ్ళ ప్రొఫైల్ కానీ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే మొదలు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. అంటే చిన్న లెటర్ రాసి వీళ్ళు అక్కడ పోయి వీళ్ళు డబ్బులు అడిగింది కదా, $3 billion పోయి అక్కడ డబ్బులు తీసుకునేటప్పుడు వీళ్ళు ప్రామిస్ చేయాలన్నట్టు, మీరు ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ మీరు కంప్లై అవుతున్నారు, యుఎస్ లాస్ అన్ని కంప్లై అవుతున్నారని వీళ్ళు మొత్తం సైన్ పెట్టాలి. అన్ని సైన్ పెట్టిన తర్వాత అక్కడ ఏం చేసిందంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ కొద్ది వాళ్ళకి ఎక్కడి నుంచి డౌట్ వచ్చిందో కానీ వాళ్ళు లెటర్ పంపించింది, మీ దగ్గర ఏదైనా ఫ్రాడ్ జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది అని వీళ్ళు ఒక లెటర్ రాసినట్టు. ఫ్రాడ్ ఏం లేదని మీరు సర్టిఫై చేయండి అని అంటే వీళ్ళు ఏం చేశానంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ అని ఒకటి మొదలుపెట్టారు. ఎవరు వీళ్ళు ఈ పర్టికులర్ అదానీ గ్రూప్ వాళ్ళు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి దాన్ని ఏం చేశానంటే అందులో వాళ్ళు మాట్లాడుకొని ఏం చేశానంటే ఫ్రాడ్ గురించి డిస్కషన్ అయింది కానీ దాన్ని ఎవ్వరు అప్రూవ్ చేయలేదు, దాన్ని ఎవ్వరు చేయలేదని వాళ్ళు నోటిఫై సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్కు పంపించారు. ఎప్పుడు ఇది? దిస్ హ్యాపెండ్ ఇన్ 2022. రియల్లీ? 2022, 2 years బ్యాక్. ఆ డాక్యుమెంట్ ఉందా ఇది? ఇండిక్మెంట్ ఉంది, మీకు ఇచ్చిన ఇండిక్మెంట్, మీరు చూపెట్టిన ఇండిక్మెంట్ ఉంది. ఓకే. ఈ 2022లో వాళ్ళు పంపించారు. అయితే ఆ పంపించక ముందే వీళ్ళు ఫ్రాడ్ గురించి మొత్తం అన్నీ డిస్కస్ చేసి ఆథరైజ్ చేసినట్టుగా ఎవిడెన్స్ దొరికింది వీళ్ళకి. తర్వాత ఆర్గనైజ్ చేసినట్టుగా డిస్కస్ చేయడం మాత్రమే కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ఎగ్జిక్యూట్ చేయాలి అప్పటిదాకా, ఎట్లా ఫ్రాడ్ స్కీమ్ చేయాలి అవన్నీ మొత్తం డిస్కస్ చేసి ఏ పైసలు ఎక్కడ పోవాలి అన్నది వాళ్ళు డిస్కస్ చేసిన అంతకుముందే. కానీ అది అంటే వీళ్ళు ఏంటంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్. దట్స్ అ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద క్రైమ్. సో వాళ్ళకి చెప్పారు సంథింగ్ మేము డిస్కస్ చేసాం క్రైమ్ గురించి, లేకపోతే డబ్బులు ఇవ్వడం గురించో ఏదో డిస్కస్ చేసాం, బట్ ఇవ్వలేదు అని చెప్పారు. అవును. బట్ SEC ఇచ్చారు అనే దానికి సంబంధించిన ఆధారాలు సేకరించింది బహుశా. SEC సేకరించలేదు. SECకి ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ తక్కువ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే FBIకి పోతారు. వాళ్ళు FBI పోయి అరే నాయన ఇది మాకు డౌట్ ఉన్నది మీరు చెక్ చేయండి అని చెప్పింది వాళ్ళని. FBIకి పోయి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. FBI దీన్ని టేకప్ చేసుకుంది కేసు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి గ్రాండ్ జ్యూరీ పోయి గ్రాండ్ జ్యూరీ నుంచి అప్రూవల్ అంటే జడ్జి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నారు. ఈ కంపెనీ మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తాను, ఈ పర్టికులర్ ఇండివిజువల్ మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ ఉందంటే వాళ్ళు అప్పుడు గ్రాండ్ జ్యూరీ ఇండైట్మెంట్ ఇచ్చింది. ఆ ఇండైట్మెంట్ అన్నది అప్పటికి అదాని గ్రూప్ వాళ్ళకి తెలియదు అన్నట్టు. సీక్రెట్ ఉంటుంది కాబట్టి తెలియదు, అది అప్పటిదాకా తెలియదు. SEC నార్మల్గా పంపిస్తూనే ఉంటుంది లెటర్లు, నువ్వు తప్ప ఏం చేసినావా ఏం చేయలేదా అంటే వీళ్ళు నార్మల్గా అది పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు, మన పాస్పోర్ట్ ఎంక్వైరీ లాగా నడుస్తుంది. వెరీ సిమిలర్, అందులో ఏముండదు అందులో పెద్దగా. అక్కడ దాకా మంచిగుంది. ఆ తర్వాత వీళ్ళు SEC ఏం చేసిందంటే FBIకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత FBI ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. FBI మొదలు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పెద్ద వాళ్ళు బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సర్చ్ వారెంట్ తీసుకొచ్చారు. సర్చ్ వారెంట్ తీసుకొచ్చినప్పుడు ఈ సర్చ్ వారెంట్ ఎప్పుడంటే March 2023లో సర్చ్ వారెంట్ తీసుకొచ్చారు. సర్చ్ వారెంట్ తీసుకొచ్చి ఈ సాగర్ అదానీ అని, ఐ థింక్ సో అతను మన గౌతమ్ అదానీ గారికి రిలేటివ్ అనుకుంటా, 30-year-old గాయ్, అతని సెల్ ఫోన్స్ సీజ్ చేసుకున్నారు. సెల్ ఫోన్స్ కొన్ని ఎక్విప్మెంట్ సీజ్ చేసుకున్నారు అమెరికాలో. ఇప్పుడు అప్పుడు అతను సాగర్ అదానీ అమెరికాలో ఉండేది. అరెస్ట్ చేయలే అతన్ని, ఓన్లీ ఆ సెల్ ఫోన్స్ ఆయన సీజ్ చేసుకున్నారు. అప్పటిదాకా FBI దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నదో మనకు తెలియదు. అయితే ఆ సెర్చ్ అయిన తర్వాత మాత్రం వీళ్ళకి ఫోన్లో అవన్నీ పోయినాయి. ఆ ఫోన్లో ఏమేమి ఉన్నది అన్నది మళ్ళీ మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో చాలా డీటెయిల్గా ఉన్నది. ఆ బ్రైబ్స్ ఎట్లా డిస్కస్ చేసిండ్రు, పర్ కిలోవాట్కు ఏ స్టేట్కు ఎంత పోతుంది అని చెప్పి వాళ్ళు క్లియర్గా డిస్కస్ చేసిండ్రు ఆ వాట్సాప్ మెసేజ్లలో. సో వాట్సాప్ అంతా కూడా గ్రాప్ చేసిండ్రు. వాట్సాప్ మీరు ఒకటేంటంటే వాట్సాప్ డిలీట్ చేసినా డిలీట్ కాదు, అది అట్లే ఉంటుంది, ఎటు పోదు అది. సో డిలీట్ చేసినంత మాత్రాన డిలీట్ కాదు అన్నట్టు. ఆ మెసేజెస్ అన్ని వాళ్ళు మొత్తం లాగి తీసుకొచ్చి పెట్టినట్టు. ఏ పర్సన్కు ఎంత డిస్క్లోజ్ చేసిండ్రు, ఎప్పుడు మీటింగ్ అయింది, మీకు సింపుల్గా చెప్పాలంటే డేట్స్ ఇచ్చిన వాళ్ళు మొత్తం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటే గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ 1 అన్నారు. నెంబర్ 1 అంటే అందులో మనకు తెలియదు నెంబర్ 1 అనేది ఎవరు, ఎందుకంటే వాళ్ళకు క్లియర్గా ఇండికేషన్ ఉందో లేదో ఉన్నా కానీ వాళ్ళకి అనవసరం అది. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ 1 మీద వాళ్ళు టార్గెట్ చేయరు, వాళ్ళని పోయి అరెస్ట్ చేయరు, వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ రాదు. ఎందుకంటే దే ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ది US లాస్.
ఓకే ఓకే. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ మీరు యుఎస్ జ్యుడిస్డిక్షన్ కిందకి ఎందుకు వస్తారు? ఈ అదానీ గ్రూప్ వాళ్ళు జ్యుడిస్డిక్షన్ కిందకి వస్తారు. సో అందులో వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్ని ఎప్పుడు కలిసిండ్రు? August 7, 2021 గౌతమ్ అదానీ మెట్ ద ఫారెన్ అఫీషియల్ నెంబర్ 1, అంటే ఆంధ్రప్రదేశ్ అఫీషియల్. September 12 ఫాలోఅప్ మీటింగ్ కూడా అయింది. November 20th గౌతమ్ అదానీ మళ్ళీ అనదర్ మీటింగ్ ఆ ఫారెన్ అఫీషియల్ తోటి హెల్ప్ చేసిండు. December అట్లా అన్ని డీటెయిల్ ఇచ్చినట్టు వాళ్ళు అట్లా. మరి ఆ సెల్ ఫోన్లు వచ్చినాయా లేదా వేరే కంప్యూటర్ కానీ వేరే ఇన్ఫర్మేషన్ వచ్చిందా, అది వాళ్ళు డీప్గా పోతే తెలుస్తుంది మనకు. ఈ చార్జ్ దీంట్లో తెలియదు. ఎండైట్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అఫీషియల్స్ తో మీటింగ్ మాత్రమే ఉందా దీంట్లో? వేరే స్టేట్ అఫీషియల్స్ కూడా ఉంది. వేరే స్టేట్ అఫీషియల్స్, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ సంబంధించి సెకీకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లేదా? లేదండి, నేను చదివిన దాంట్లో నాకేం కనవడలేదు. 54 పేజ్ నాకేం కనవడలేదు. వాళ్ళ ఓన్లీ అదర్ స్టేట్స్ గురించే మాట్లాడాను కానీ సెంట్రల్ గవర్నమెంట్ గురించే మాట్లాడలేదు. ఈ ఒప్పందం సెకీతో అయింది. సెకీకి సంబంధించిన డిస్కషన్ లేదు ఇక్కడ. సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. I didn't see anything in that thing. వాళ్ళ అఫీషియల్ తోటి. ఓకే. ఇప్పుడు ఈ కేసులో ఫర్దర్ గా ఏం జరగబోతుంది? సో అంటే 23లోనే అతనికి సెర్చ్ వారెంట్ మాత్రమే ఇచ్చారా, అరెస్ట్ వారెంట్ కూడా ఉంది? అరెస్ట్ వారెంట్ లేకుండా 23లో ఓన్లీ సెర్చ్ వచ్చింది. సెర్చ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ గౌతమ్ అదానికి కూడా ఈ పర్టికులర్ సెర్చ్ వారెంట్ పంపించిండ్రు ఆర్ హీ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్. గౌతమ్ అదానీ హ్యాస్ సెంట్ ఏదైతే ఈ సెర్చ్ వారెంట్ ఉందో ఎవ్రీ పేజ్ను హీ హ్యాస్ ఈమెయిల్ టు హిమ్సెల్ఫ్. అతను దాన్ని స్కాన్ తీసుకొని హీ ఈమెయిల్ టు హిమ్సెల్ఫ్ ఇన్ ద ఈమెయిల్స్. అంటే గౌతమ్ అదానీ ఈమెయిల్స్ కూడా ట్రాక్ అవుతాయి అన్నట్టు ఇప్పటికి. ఓకే ట్రాక్ అవుతాయి ఈ ఈమెయిల్. అయితే తర్వాత ఏమైందంటే మీకు హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. మీకు ఆ తర్వాత వచ్చింది హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి ఏమన్నా అంటే దేర్ ఇస్ అన్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ అదానీ కంగ్లామరేట్ అండ్ సోలార్ పవర్ అండ్ చాలా డీటెయిల్ రిపోర్ట్ పంపించారు. అది మీకు తెలిసి ఉంటుంది. అయితే వీళ్ళు దీన్ని కౌంటర్ చేసుకుంటే ఏమన్నారంటే దేర్ ఇస్ నో ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ అవర్ థింగ్ అని వీళ్ళు పబ్లిక్గా కంపెనీ హ్యాస్ ఇష్యూడ్ మెనీ ప్రెస్ నోటిఫికేషన్స్. అయితే అకార్డింగ్ టు ద యుఎస్ లాస్ ఏంటంటే నీ దగ్గర ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు నువ్వు పబ్లిక్ నోటిఫికేషన్, నాకు ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగలేదని నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు యు ఆర్ మిస్ఇన్ఫార్మింగ్ ద ఇన్వెస్టర్స్. ఓకే ఇన్వెస్టర్స్. దట్ ఈస్ అ క్రైమ్ బై ఇట్ సెల్ఫ్. Okay, that is another crime. That is another crime. That is another crime. You are very right. That's another crime. అయితే వీళ్ళు many times they have issued a statement. Every time they issued a statement, that's a crime. సో ఆ క్రైమ్ పైన కూడా మళ్ళీ ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఓకే. దట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మీకు ఇచ్చిన దాంట్లో ఇండైట్మెంట్ లా దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వాస్ బీన్ క్లియర్లీ డిస్కస్డ్. వీళ్ళు ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు. హిండెన్బర్గ్ రిపోర్ట్ అని చెప్పలే వాళ్ళు. వన్ ఆఫ్ ద మేజర్ ఛానల్ హ్యాస్ ఇష్యూడ్ అని చెప్పింది కానీ ఆ పేర్లు అని చెప్పలేదు దాంట్లో. కానీ 23లో సెర్చ్ వారెంట్ వచ్చినప్పుడు అదానీ వైపు నుంచి ప్రివెన్షనో లేకపోతే ఆ కేసు నుంచి బయటపడే ప్రయత్నమో, ఆ కేసులో ఏం లేదని చెప్పే ప్రయత్నం అసలు ఏం జరగలేదా? నేను చూసినండి ఇండైట్మెంట్ చదివినా, నేను కూడా పనిచేసినా కదా డిఫెన్స్ లాయర్గా. దే ఆర్ రియల్లీ arrogant. I don't know, their lawyer is a very stupid guy if not advising him. Adani's lawyer. Or these guys are very super arrogant. They did not understand what US laws are. Completely asalu vallu they ignored it. They just didn't know what they were doing. వాళ్ళకి అసలు అడ్వైజ్ ఎవరు ఇచ్చిన నాకు అర్థం కాదు. అంత ఆరోగెన్స్కి ఎట్లా పోయినా నాకు అర్థం కాలేదు. ఇండియా చట్టాలాగే ఉంటాయి అనుకుంటున్నాం మరి. కానీ అంత ఇంటర్నేషనల్ కంపెనీ చాలా దేశాల్లో వ్యాపారాలు చేస్తుంటుంది, అంత అవేర్నెస్ లేకుండా ఎందుకున్నారు వాళ్ళు? ఐ డోంట్ నో. క్లియర్గా మీకు FBI వచ్చి సర్చ్ వారెంట్ వచ్చి మీ సెల్ ఫోన్ పోయినప్పుడు సెల్ ఫోన్లో వాట్సాప్లో ఏమున్నదో చెప్పలేరా మీరు? అది డిస్కస్ చేయలేరా? ఫారెన్ కరప్షన్ యాక్ట్ వైలేట్ చేసినట్టుగా అందులో ఉన్నదని ఒక మీకు తెలుస్తుంది. ఐ డోంట్ నో హౌ arrogant these fellows were. Ignorant, arrogant or foolish, I don't know. They should fire their lawyer and put them in malpractice. Whoever criminal lawyer, they advise them. దీని తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ నౌ దేర్ విల్ బి ఇష్యూయింగ్ ద అరెస్ట్ వారెంట్ ఫర్ దిస్ 8 people. అరెస్ట్ వారెంట్ ఎవరు కూడా అంటే ఇందులో చాలా మంది కూడా లేరు కదా, అక్కడ ఇండియాలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేస్తారంటే అక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ పోయి మన ఇండియన్ కాన్సులేట్కు పంపిస్తుందండి. దట్ వీ గాట్ దిస్ ఇండియన్ కాన్సులేట్ అరెస్ట్ వారెంట్ అని. దాన్ని ఇంటర్పోల్ కూడా పంపించేస్తుంది. ఇంటర్పోల్ పంపిస్తే వీళ్ళు ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా పట్టుకోమని చెప్పి దే ఆర్ అక్యూజ్డ్. దే ఆర్ స్టిల్ అక్యూజ్డ్. క్రైమ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. Of course once they are punished it's a crime. But
But once the warrant gets issued, is right, then you're absconding practically, is right. So then you will be caught anywhere. They can get a hold of you. So there is a chance that the Indian government may drag the arrest warrant and may or may not arrest them and give them to the US authority. దానికి వెళ్ళడానికంటే ముందు ఇప్పుడు పాయింట్ ఏంటంటే క్రైమ్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా యాజ్ ఫర్ యూ. Crime, no, conviction ayదాకా crime కాదు, they're just accused. సో ఇప్పుడు వాళ్ళ పైన వచ్చిన ఆరోపణ ఏంటి? ఇండియన్ అఫీషియల్స్కి డబ్బులు ఇచ్చారు అనే ఆరోపణ. ఇండియన్ అఫీషియల్ కాదు, మీరు మా కంట్రీకి యుఎస్కి వచ్చి మాకు తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు, మా దగ్గర నుంచి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు తీసుకుపోయినరు, మా దగ్గర మీరు వచ్చి సైన్ స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే మీరు ఏ ఫారెన్ అఫీషియల్స్ కూడా మీరు బ్రైబ్ ఇయ్యలేదని చెప్పిండ్రు, మళ్ళీ దాన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు రిపీట్ చేసిండ్రు. దట్ ఈస్ ద అలిగేషన్. సో చెప్పారు, బట్ బ్రైబ్ ఇచ్చారు అనే కన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది వాళ్ళకి? బ్రైబ్ ఇచ్చారు అన్నది కన్ఫర్మేషన్ అన్ని డిస్కస్ చేసి అవన్నీ ఉన్నది. ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు ఏదైతే చేసిండ్రో అది ఉంది. ఎవరెవరికి ఎంతెంత బ్రైబ్స్ ఇస్తున్నారు, ఎంతెంత డిస్కస్ చేసిండ్రు, పర్ కిలో వాట్ ఏ స్టేట్కి ఎంతెంత పోతుందని డిస్కస్ చేసిండ్రు, ఇచ్చిండ్రు. ఆ డీటెయిల్ అన్ని ఇండైట్మెంట్ లేవు. మేము నార్మల్గా డిఫెన్స్ లాయర్గా పోతాం కదండి, పోయినప్పుడు ఏం చేస్తామంటే మేము ఫస్ట్ పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు ఇవన్నీ ఏమేమి డిస్కస్ చేసినా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే మేము కాంప్రమైజ్ కావడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి కొన్ని. నాకు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏం కావాలంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటి వేరే దేశంలో ఉన్న అఫీషియల్స్కి లంచాలు ఇచ్చి అక్కడ ఒప్పందం చేసుకొని, రైట్, ఆ ఒప్పందాన్ని బేస్ చేసుకుని మా దగ్గర వచ్చి మీరు ఫండ్ రైజ్ చేశారు, రైట్, ఇది అమెరికన్ చట్టాల ప్రకారం వ్యతిరేకం అనేది అలిగేషన్. అవును. సో ఇక్కడ వీళ్ళకి అమౌంట్ ఇచ్చారు అనేది కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారా? ఇస్తామని చెప్పి లేదు, వసూలు చేయడం కూడా క్రైమా? వసూలు చేయడం కూడా క్రైమే. ఇస్తానని అగ్రిమెంట్ చేయడం క్రైమ్. దట్స్ కాల్డ్ కాన్స్పిరసీ అంటాం. సో డబ్బులు ఇచ్చినా ఇకపోయినా వాళ్ళకి ఇస్తామని చెప్పడమైనా డిస్కస్ చేయడం క్రైమ్. డిస్కస్ చేసి ఒప్పుకుంటే క్రైమ్ కాన్స్పిరసీ అంటాం మేము. ఇప్పుడు దాన్ని కాన్స్పిరసీ అంటాం అన్నట్టు. ఇప్పుడు కుట్ర. ఇప్పుడు మన ఇద్దరం పోయి ఒక అతన్ని చంపుదామని ప్లాన్ వేసినాం. ఓకే, మన ఇద్దరం పోయి ఒక అగ్రిమెంట్కి వచ్చినాం. వైఎన్ఆర్ గారు మనం పోయి సోని చంపేద్దాం, కత్తి కొనుక్కొద్దాం, పోయి కత్తి కొనుక్కొచ్చినాం అనుకోండి, దాట్ ఈస్ అ కాన్స్పిరసీ. ఎక్కడనే అయిపోయింది. కాన్స్పిరసీ టు కమిట్ క్రైమ్. చంపు ఆ ఇన్సిడెంట్ కాకపోయినా కూడా ద పోలీస్ కెన్ అరెస్ట్ us. ఓకే, దట్ ఈస్ ఎ కాన్స్పిరసీ. యా. ఇప్పుడు ఇందులో డబ్బులు ముట్టినాయని మాత్రం ఎక్కడ లేదండి ఇప్పటి మటుకు. దాంట్లో మాత్రం ఇండైట్మెంట్లో మాత్రం డబ్బులు ముట్టినట్టుగా మాత్రం లేవు. కాకపోతే అగ్రిమెంట్ అయింది డబ్బులు ఇవ్వడానికి, ట్రాన్స్ఫర్ అయింది మనీ అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు ఇవ్వడానికి, కానీ డబ్బులు ముట్టినట్టు మాత్రం చెప్పలేదు. కానీ అగ్రిమెంట్ కూడా క్రైమే. ఒకవేళ అదాని వాళ్ళ గ్రూప్ వాళ్ళు పోయి స్టేట్ అఫీషియల్స్ తోటి ఓకే మీకు 1750 కోట్లు ఎంతో ఇస్తామని అగ్రిమెంట్ అయ్యి, అంటే వర్బల్ అగ్రిమెంట్, రిటర్న్ అగ్రిమెంట్ ఏమి ఉండదు కదా, అగ్రిమెంట్ అయితే అది కాన్స్పిరసీ వచ్చేసి కాన్స్పిరసీ టు కమిట్ క్రైమ్ కి వచ్చేసి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు. ఓకే, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ టు గెట్ కన్విక్టెడ్. యుఎస్ చట్టాలకి అది అవసరం లేదు. మళ్ళీ దాన్ని కమిట్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా అది వేరే. కాన్స్పిరసీ టు కమిట్ క్రైమ్ ఆర్ కమిట్ క్రైమ్, రాంగ్ ఇంటెన్షన్స్ తో, రాంగ్ ప్రాక్టీసెస్ తో నువ్వు ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు, మొబైలైజ్ చేస్తున్నావు మా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి, అంతే కదా? దట్స్ ద క్రైమ్. ఓకే, సో ఇప్పుడు ఆ 23లో ఆయన పట్టించుకోలేదు, వదిలేశారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ఫైల్ ఉంది. అరెస్ట్ వారెంట్ కి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అదానిని అమెరికా తీసుకెళ్లే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పిన కదండి, ఫస్ట్ వచ్చి మన ఎంబసీకి ఇస్తారు, ఇచ్చి ఇంటర్పోల్ లో కూడా పెట్టేస్తారు. సో అండ్ సో పర్సన్స్ మాకు అరెస్ట్ కావాలని పెట్టేస్తారు అన్నట్టు. మన మన ట్రీటీ ఉంది, ఎక్స్పాట్రియట్ ట్రీటీ. దాంట్లో ఏంటంటే దట్ మన వాళ్ళ క్రిమినల్స్ ఎవరన్నా మన దగ్గర ఉంటే వాళ్ళు కనుక అరెస్ట్ వారెంట్ పంపిస్తే మన డ్యూటీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పంపించాలి. ఓకే, సేమ్ థింగ్ వాళ్ళని కూడా అదే ఉంటుంది. కాకపోతే దాంట్లో లోపాలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నీరవ్ మోదీ ఉన్నాడు లండన్లో, తర్వాత విజయ్ మాల్యా ఉన్నాడు, వాళ్ళకి పంపించినాం, వాళ్ళు ఏదో కోర్టులో స్టాల్ చేసుకుంటూ కూర్చుంటా ఉన్నారు అన్నట్టు. ఆ మాదిరి అదాని ఇక్కడ స్టాల్ చేసుకుంటూ కూర్చోవచ్చు, ఛాన్స్ ఉంది. అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ హెల్ప్ టు. If the government want, they can arrest them and give it to the US government. Will the US government go with full force? వాళ్ళకంత ఇది 100,000 కేసులు ఉంటే ఇది ఒక కేసు, ఇది పెద్ద కేసు కాదన్నట్టు. వాళ్ళకి పెద్ద కేసు కాదు, పెద్ద కేసు కాదు ఇది. సో దే మే నాట్ పొలిటికల్లీ ప్రెజర్ దట్ మచ్, బట్ యా, దిస్ గాయ్ ఎనీవేర్ హీ కాంట్ ట్రావెల్, హీ కెనాట్ go outside the country, he'll be restricted and he will have a problem if he does that. If he goes there, then of course he has to face a trial. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, 8 మెంబర్స్ పైన ఛార్జ్ షీట్ ఉంది. అదాని ఇక్కడ ఉన్నారు అనుకోండి. సో మిగతా అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి
వాళ్ళని అరెస్ట్ చేసి ట్రై చేయొచ్చు. వాళ్ళని అరెస్ట్ చేసి ట్రయల్ చేయొచ్చు. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇన్వెస్టిగేషన్ అంటాం దాన్ని ప్రాసిక్యూషన్ అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్టు అంటే నడుస్తూనే ఉంటుంది. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. టిపికల్గా ఏమైందంటే ఇప్పుడు 8 మంది డిఫెండెంట్స్ ఉన్నారు కదండి. మా దగ్గర ఈ 8 మందికి ఒకటే లాయర్ పెట్టుకుంటానికి వీల్లేదు. ఒకటే లా ఫర్మ్ పెట్టుకుంటానికి వీలు ఉండదు. వేరే వేరే లాయర్ని పెట్టుకోవాలి. 8 మందికి జడ్జి ఒప్పుకోడు. జడ్జి ఏమంటాడు, నో 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 8 మందికి వేరే వేరే లాయర్ ఉండాలి. కానీ కేసు ఒకటే కదా. కేసు ఒకటైనా కూడా 8 మందికి వేరే లాయర్ పెట్టుకోవాలి. ఒక లాయరు తన క్లయింట్కు జస్టిస్ చేయాలంటే ఇంకోళ్ళని ముంచేయచ్చు అన్నట్టు. ఇది 8 మంది పెట్టుకుంటే వాడు హీఈస్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ఎనీబడి లాయర్. ఓకే, నువ్వు వీడు బయటపడాలి. సో ఇప్పుడు మమ్మల్ని హైర్ చేస్తారు కదా. ఇప్పుడు 8 మంది ఉన్నాం అనుకోండి, మమ్మల్ని ఒకళ్ళు హైర్ చేస్తారు అనుకోండి. మేమేం చేస్తామంటే మాకు 7 మందితో సంబంధం లేదు. మాకు వీడు క్లయింట్, వీడే దేవుడు, వీడెవడు అంతా. మేమేం చేస్తామంటే నాయన మన దగ్గర ప్రాసిక్యూటర్ పోయి అగ్రి చేద్దాం, వాళ్ళు 7 ఎక్కడైనా పోనీయండి, నిన్ను మాత్రం బయట పెట్టడానికి నా డ్యూటీ. మిగతా వాళ్ళతో సంబంధం లేదు. మిగతా వాళ్ళతో సంబంధం లేదు. వీడు మొదలు ఒప్పుకోడు మమ్మల్ని. వీడు అంటాడు నో 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 మా దోస్తు, మా అన్న, అయ్యా అది ఇది అంటాడు. మేము చెప్తా అన్న అయ్యా అవన్నీ ఏం పనిచేయదు, నువ్వు కనుక కాంప్రమైజ్ కాకపోతే వాడు అక్కడ కాంప్రమైజ్ అయ్యి నువ్వు బొక్కలో పోతావు. మనం మొదలు పోయి రేస్ టు ద ప్రాసిక్యూటర్ అని మొదలైద్ది అన్నట్టు. ఆ రేస్ టు ద ప్రాసిక్యూటర్ ఏంటంటే మెయిన్ అక్యూజ్డ్ వాళ్ళు ఎప్పుడు తీసుకోరు. మిగతా వాళ్ళందరితో చాలా మందితో కాంప్రమైజ్ అవుతారు. అందరితో కాదు, కొంతమంది కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయ్యి మనం సీక్రెట్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ ప్రాసిక్యూటర్ దగ్గర ఏమంటామంటే వాళ్ళు ఫస్ట్ మీ వాడు ఈ 50 తప్పులు చేసినట్టు మాకు చెప్తారు. వాడు మావని అడుగుతాం ఏంటంటే మరి ఎన్ని చేసినా అంటే వాడు అంటాడు 40 చేసినా కానీ 10 చేయలేదంటాం. మేము ప్రాసిక్యూటర్ దగ్గర పోయి అన్నీ చెప్పాం కదా, మేము చెప్పి ఈ 10 చేయలేదని మేము చెప్తాం. 10 చేయలేదంటే 8 చేయనట్టుంది కానీ 2కి ఎవిడెన్స్ ఉంది, వీడియో ఉంది, వాడు చేసినట్టు కానీ చూపెడతాడు. అరే బఫూన్ అవుతాం అక్కడ. అందుకోసం వాడిని ప్రాసిక్యూటర్ మోయే ముందు మా ఓన్ని మంచిగా గ్రిల్ చేసి పెడతాం మంచిగా. ఎందుకంటే వాట్ ఎవర్ హీ స్పీక్స్ విత్ అస్ యాజ్ అ లాయర్ ఇట్స్ కాన్ఫిడెన్షియల్. Nobody can ask us to release. Not even the Supreme Court of the United States or Supreme Court of India can ask us to release that information. వాళ్ళ రూమ్లోకి పెట్టి మొత్తం వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని మామూలుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర పోయి కాంప్రమైజ్కి వచ్చి వీనికి ఒక 6 నెలలు ప్రొబేషన్ లేదా అంటే 6 నెలలు జైల్లో తర్వాత కొన్ని పైసలు పెనాల్టీ కట్టి మనల్ని మేము రక్షించడానికి ట్రై చేస్తాం అన్నట్టు. అట్లా 8 మంది లాయర్లు 8 మంది వాళ్ళు రక్షించడానికి ట్రై చేస్తారు. మెయిన్ పర్సన్ వాళ్ళు ఎప్పుడు వదలరు. వాడు కష్టమైంది, వాడు కాంప్రమైజ్ అవుతానా వదలడు అన్నట్టు. సో ఇప్పుడంతా కోర్టులోనే జరుగుతుంది ఇదంతా ప్రాసెస్. ఇదంతా కోర్టులో. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించడం అలాంటివి ఉండవా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కస్టడీస్ తీసుకుంటాయి, కానీ విచారం అన్నది మా దగ్గర 5th Amendment రైట్ టు హ్యావ్ ఎ సైలెన్స్ అని ఉందన్నట్టు. ఓకే, అందరు క్రిమినల్ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే మేము కూడా లాయర్ పనిచేస్తాం కదా, యూ హ్యావ్ టు టేక్ ద 5th Amendment అన్నట్టు. అంటే ఇప్పుడు వీళ్ళు పోయింది అనుకోండి, ఐ టేక్ ద 5th Amendment రైట్ టు రిమైన్ సైలెన్స్ అంటే పోలీసు వాళ్ళు ఒక్క మాట వాళ్ళని అడగడానికి వీల్లేదు. ఒక్క మాట అడగరాదు వాళ్ళు. మరి ఎలా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకు? అందుకు అదే మీరు అంటారు కొట్టంగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటారు కదా, అది పనిచేయదు అట్లా. వీళ్ళని ఒక్క మాట అనరు, ఒక మాట ముట్టరు. అయితే వీళ్ళని కస్టడీలో ఎందుకు పెడతారంటే వీళ్ళు ఒకటేంటంటే ఎస్కేప్ ఛాన్స్ ఉంటుంది, సెకండ్ ఏంటంటే వీళ్ళు విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కస్టడీకి అడిగే ఛాన్స్ ఉంటుంది FBI. కానీ అంతకుముందే ఆ కస్టడీలో పోయిన తర్వాత వీళ్ళు దాదాపుగా ప్రతి ఒక్కరు ఐ కెనాట్ ఇమాజిన్ 8 మందిలోనికి ఎవరైనా పోయి నేను మాట్లాడతా అంటే అస్సలు మాట్లాడినా మేము క్రిమినల్ లాయర్గా నువ్వు నోరు మూసుకో అప్పుడే కూర్చో. ఒకవేళ నేను మాట్లాడతా అంటే ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఫైర్డ్, ఐఎమ్ నాట్ యువర్ లాయర్ అని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. సో వీళ్ళందరూ కూడా 5th Amendment తీసుకుంటారండి, రైట్ టు రిమైన్ సైలెన్స్ తీసుకుంటారు. 5th Amendment తీసుకునే రైట్ ఓన్లీ అమెరికన్ సిటిజన్ లేదు, అందరికి ఉంది, బయట వాళ్ళు కూడా అందరికి ఉంది. ఓకే, సో అదాని కూడా అమెరికా పట్టుకెళ్ళిపోయి క్రిమినల్ ట్రయల్ లా అందరికి ఉంటుంది. సివిల్ ట్రయల్ కొద్దిగా వేరే తీరు ఉంటుంది, అది స్పెషల్ ఇమిగ్రేషన్ లో. కానీ క్రిమినల్ ట్రయల్ లో మాత్రం రైట్ టు రిమైన్ సైలెంట్, తర్వాత జ్యూరీ ట్రయల్, ఇవన్నీ అన్ని రైట్స్ అందరికి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్ వాళ్ళు విచారణ జరుగుతుంది. అవును, బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్. వాళ్ళ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ 8 మందిలా కనీసం 3-4 ఈజీ కాంప్రమైజ్ అవుతారండి అక్కడ. కాంప్రమైజ్ దట్ ఈస్ ద బ్యూటీ దేర్ ఇన్ అమెరికా. అక్కడ
అందుకోసం ఏమైందంటే చాలా ఈజీగా మా దగ్గర మీకు స్టాట్స్ చెప్పాలంటే 92-93% ఆఫ్ ద క్రిమినల్ అక్యూజ్డ్ పీపుల్ యాక్సెప్ట్ గిల్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ట్రయల్. ఓకే, అంటే 192 మంది మేము చేసినవరా మొర్రో ప్రాసిక్యూటరు మాకు తక్కువ శిక్ష ఇయ్యి, జడ్జి దగ్గర పోయి నాకు 20 ఏళ్ళ కన్నా 2 ఏళ్ళు లేపి అని చెప్తారు అన్నట్టు. ఓకే, కొట్టకుండా తిట్టకుండా కర్ర ఎత్తకుండా అవుతుంది. 90% కేసెస్ 92% కోర్టు బయట కాంప్రమైజ్ అయిపోతాయి. బయట అయ్యి జడ్జి దగ్గర నేను చేసిన కమిటెడ్ మళ్ళీ కాంప్రమైజ్ అంటే ఏంది, నేను చేసినా అని ఒప్పుకుంటాం. మేము చేసినా అని ఒప్పుకొని కాంప్రమైజ్ అవుతారు అక్కడ. ఒప్పుకుంటే శిక్ష తక్కువ అన్నట్టు. ఒప్పుకుంటే శిక్ష, లేదంటే వాడు ప్రాసిక్యూటర్ ట్రయల్ చేయాలంటే పెద్ద ఎక్స్పెన్సివ్ అయింది వానికి. వాళ్ళకి రిసోర్సెస్ అవన్నీ అంత అన్అవైలబుల్ రిసోర్సెస్ ఉండే కదా. వాళ్ళు చిన్న చిన్న కేసులు అన్ని అంటే పెద్ద పెద్ద కేసులు ట్రై చేస్తారు, చిన్న చిన్న కేసులు ట్రై చేయరు అన్నట్టు, కాంప్రమైజ్కి వచ్చేస్తారు. సో ఇండియాలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసెస్ ఉన్నాయి కదా. సో చాలా కేసెస్ ఇండియా అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నీరవ్ మోడీ, అతను ఎవరు కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా, వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 7, 8, 10 ఈ కేసులు కనపడుతుంటాయి. సో అమెరికాలో ఇప్పుడు ఆదాని ఇష్యూని చూస్తే ఎంత గ్రావిటీ ఉంది ఆ కేసు కంటే? అదాని అక్కడ వాళ్ళు అంత పెద్ద అటెన్షన్ లేదు అక్కడ. మీరు అనుకుంటారు ఈ మధ్యలో కొద్దిగా మా ఢిల్లీ చుట్టాలతోటి కొద్దిగా వాళ్ళు బీజేపీ లింక్డ్ పీపుల్ వాళ్ళతో మాట్లాడితే రాహుల్ గాంధీ పోయి ఆడ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు. అది పెద్ద జోక్, అది దట్ ఈస్ వెరీ ఫనీ. నిన్న ఒకవేళ రాహుల్ గాంధీ కనుక ఇబ్బంది చేసి ఉంటే ఇప్పుడు జో బైడెన్ కొడుకును 10 ఏళ్ళు లోపలికి వేసే ఛాన్స్ ఉంది, పోతాడు. హంటర్ బైడెన్ అతని ట్రయల్ అవుతుంది ఇప్పుడు, కన్విక్షన్ ఇప్పుడు ఉంది. మన రాహుల్ గాంధీ చెప్పి మన రాహుల్ గాంధీ చెప్పి నిడిపించుకోవాలన్నా. ట్రంప్ పైన కూడా కేసు అంటే ట్రంప్ అంటే అపోజిషన్ లో ఉంది అనుకున్నా. జో బైడెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ 2 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒకటేమో గన్ ఏమో కొద్దిగా అది ఈజీగానే ఉంది, ప్రొబేషన్ తో బయటపడతాడు, పెద్ద ఉండదు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సేమ్ ఫైనాన్షియల్ వయలేషన్స్ ఉన్నాయి. అతను ఈజ్ వెరీ గుడ్ ఛాన్స్ దట్ ఈస్ గోయింగ్ టు గో టు జైల్. అయితే దానికి కూడా వాళ్ళు ఏం చేస్తానంటే, ఒకవేళ బైడెన్ కనుక ఉన్నప్పుడు కనుక కన్విక్ట్ అయితే, సిన్స్ ఇట్స్ ఎ ఫెడరల్ క్రైమ్, హీ కెన్ పార్డన్ దట్ గై. ఓకే, క్షమించవచ్చు ఆయన. దానికి తర్వాత చేస్తాను అన్నట్టు. సో అక్కడ ఈ ఇన్ఫ్లుయెన్సులు నడవే అక్కడ నడిచాయని కూడా తప్పు. ఓకే, సో ఇప్పుడు ఆదానీని కాపాడడం కోసం నరేంద్ర మోదీ గారు ట్రంప్తో మాట్లాడేస్తారు, వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. లేదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి మాత్రం అలో చేయకపోవచ్చు, ఇక్కడ ఏమన్నా అదేమైనా చేయొచ్చు అంతే. అక్కడ ట్రంప్ దాన్ని పెద్దగా ఎన్ఫోర్స్మెంట్ కొద్దిగా ప్రెజర్ పెట్టుకుంటే ఏమైనా ఆపే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని అక్కడ పోయి కోర్టులో పోయి జడ్జిను కానీ ప్రాసిక్యూటర్ను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇట్స్ అ బిగ్ క్రైమ్. సో అక్కడ భారత హై కమిషనర్కి నోటీసులు ఇస్తారు. సో ఆయన ఆ నోటీసులని డిలే చేయడానికి సంబంధించి ఆయన దగ్గర ఉన్న పాసిబిలిటీస్ ఏముంటాయి? సో అమెరికా ఏ రకమైన ప్రెజర్ ఆయన పైన పెట్టడానికి సంబంధించిన అవకాశం అది చూడాలండి. పొలిటికల్ ప్రెజర్ ఎంత ఉంటుంది అని చూడాలి. వాళ్ళు నార్మల్గా పాస్ చేస్తారు ఇక్కడికి, ఏది హై కమిషన్ వాళ్ళు రొటీన్గా పాస్ చేసి పోసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఎగ్జిక్యూట్ చేసిన వీళ్ళు టెక్నికల్ ఆబ్జెక్షన్స్ పెట్టి ఇది పొలిటికల్ వ్యాండేటా, ఇది యాక్చువల్గా క్రైమ్ కాదు అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసి దే కెన్ స్టాల్ ఇట్ ఫర్ ఎ వైల్ ఆర్ మేబీ స్టాల్ ఇట్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అవునా, అలా ఉన్నాయా? అంత ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంత డిలే చేయడానికి సంబంధించిన అవకాశం నాకు ఎగ్జాక్ట్ కేస్ డీటెయిల్స్ తెలియదు, కానీ డిలే చేసే ఛాన్స్ ఉంటుందండి. ఎస్పెషల్లీ మన దగ్గర ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బాగున్న వాళ్ళు, తర్వాత లాయర్లు మంచి లాయర్లు పెట్టుకునే వాళ్ళు, దే కెన్ డిలే ఇట్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, రెండు ఉండాలి, పొలిటికల్ లీగల్ డబ్బులు పెట్టడానికి రెడీ ఉంటే దే కెన్ డిలే ఇట్ ఫర్ వైల్. బట్ అతను మాత్రం అమెరికా వెళ్ళలేడు. అమెరికా కాదు, అసలు ఈ దేశం వదిలిపెట్టాలంటే కష్టపడాలండి. ఈ దేశం వదిలిపెట్టాలి, ఎందుకంటే వేరే దేశాల్లో కూడా పట్టుకుంటారు. వేరే దేశాలు ఇంటర్పోల్ అంటారు కదా. ఇంటర్పోల్ ఏంటి, దాని యాక్ట్ ఏంటి? ఇంటర్పోల్ అంటే ఇప్పుడు ఈ మొత్తం ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో, దట్ మీకు మా క్రిమినల్ మీరు వెనకకియాలి, మీ క్రిమినల్ మీరు వెనకకియాలన్నది, దానికి ఒక ఇంటర్పోల్ ఏజెన్సీ అని ఉందన్నట్టు. ఆ ఏజెన్సీలో రిపోర్ట్ చేస్తారు చిన్న ఇష్యూస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్యాభర్త ఉంటుంది, భార్యాభర్త డైవర్స్ అయిపోతుంది, ఆ భార్య పిల్లని తీసుకొని వచ్చేసింది అనుకోండి, అది అబ్డక్షన్ కిందకి వస్తుంది అన్నట్టు. అవన్నీ కూడా ఇంటర్పోల్కి పోతాయి. ఇంటర్పోల్ పోతే నోటీస్ ఇస్తున్నట్టు, ఈ అమ్మాయి ఎక్కడ పోయినా ఆమెను అరెస్ట్ చేసి పట్టుకురామని చెప్పి నోటీస్ ఇస్తున్నారు. సో యాజ్ ఫర్ యూ ఆదాని ఇప్పుడు ఇండియా దాటలేడు, ఇంకా రాలేదు, ఇంకా అరెస్ట్ వారెంట్ వస్తాయి. ఇన్ కేస్ వెరీ కష్టం. అంటే ఇప్పుడు కొన్ని
ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చేసే కంట్రీస్ ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ ఉంటుంది అనుకోండి. అందులో భూటాన్ మే లిజన్ టు ఇండియా, మోడీ మే నాట్ ఫాలో ద యుఎస్ డైరెక్షన్స్. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ విల్ ఫాలో ద యుఎస్ డైరెక్షన్స్. సో అటువంటి కంట్రీస్ ఏమైనా విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ యూరోప్ అటువంటి పోయింది అనుకోండి, అరెస్ట్ చేస్తారు, కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే, అదాని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే ఇదేనా స్టేజ్? ఈ స్టేజ్ తర్వాత స్టేజ్లో కాంప్రమైజ్ లేదు. అక్కడ ఈ స్టేజ్లో కాదు కాంప్రమైజ్. కాంప్రమైజ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫస్ట్ కాంప్రమైజ్ అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర పోతాం కదా మేము. పోయేటప్పుడు మొత్తం మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి. ఓకే. ఒప్పుకున్న తర్వాత నాయన తప్పు చేసిండ్రా నాయన, నాకు 20 ఏళ్ళు కాదు, ఏదో తక్కువ శిక్ష అని వాడు అంటాడు అన్నట్టు. అది 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 వన్ ఆఫ్ ద థింగ్. ఇంకోటి ఏంటంటే నేను తప్పు చేసినా కానీ వాళ్ళు ఎక్కువ తప్పు చేసిండ్రు, వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా, నా ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తా. దీస్ ఆర్ ద వే కాంప్రమైజెస్ హ్యాపెన్. సో దీంట్లో ఇంకా వాళ్ళు ఎవరు, ఈయన తప్ప ఇంకెవరు లేరు, దీనిపైన ఎవరు లేరు కదా? ఈయన పైన ఎవరు లేరు, నేను కింద ఉన్నారు కదా. 7 మంది చెప్పొచ్చు, కింద వాళ్ళు అదాని పేరు చెప్పొచ్చు. కింద వాళ్ళు అదాని పేరు చెప్పొచ్చు. అదానినే కాంప్రమైజ్ అవ్వాలంటే ఆయన ఎక్కడ వెళ్ళాల్సిందే? అమెరికా. ఎలా అమెరికా పోవాలి? ఇక్కడ నుండి కాంప్రమైజ్ వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒప్పుకోరు. కంపెనీ వైపు నుంచి కంపెనీకి సంబంధించిన మిగతా వాళ్ళంతా పోయి కాంప్రమైజ్ అయ్యి మొత్తం గ్రూప్ గా మేము కాంప్రమైజ్ అవుతున్నాం అంటే లేదు. ఓకే. జడ్జ్ ఒప్పుకోడు. ఫిజికల్ గా ఆయన వెళ్ళాల్సిందే. ఫిజికల్ వెళ్ళాల్సిందే కాంప్రమైజ్. ఓకే. సో ఫిజికల్ వెళ్ళి కూర్చోవాల్సిందే. జడ్జి దగ్గర పోయి జడ్జ్ సెంటెన్స్ అక్కడ వినిపిస్తాడు. మీరు చాలా ప్రాసిక్యూషన్ చూసారు కదా ఇవి. సో ఈ క్రైమ్ కి మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అక్కడ? అక్కడ నేను చెప్పిన 92% కాంప్రమైజ్ అవుతుంది అని చెప్పిన కదా. వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర డిఫెన్స్ లాయర్గా పనిచేసినప్పుడు ఏముందంటే వాళ్ళు మొత్తం ప్రాసిక్యూటర్లు ఎవిడెన్స్ మొత్తం తీసి మా ముందు పెడతారు. ఈ రోజు మీ ఓడి ఇక్కడ పోయిండు, ఈ రికార్డింగ్ మా దగ్గర ఉంది, ఆయన ఇండైట్మెంట్ కన్నా మాకు మొత్తం మేము డీటెయిల్ గా వాళ్ళు ఇస్తారు అన్నట్టు. టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని మా దగ్గరికి ఇస్తారు. మేమేం చెప్తామంటే క్లయింట్ వరే నాయన తీసుకుపోయి కనుక జ్యూరీ ట్రయల్ పోతే 50 ఏళ్ళు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రాసిక్యూటర్ కాల్ పట్టుకున్నాం అనుకోండి, వాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇన్ని పైసలు ఇచ్చేస్తే 5 ఏళ్ళు వేసి వదిలిపెట్టే ఛాన్స్ ఉంటుంది. పైసలు తీసుకుంటారు. పైసలు అంటే శివ 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 ఏం మాట్లాడుతారు అక్కడ. పైసలు అంటే గవర్నమెంట్ కోర్టుకు కానీ తర్వాత డిఫాల్టెడ్ పార్టీస్ కానీ వాటికి పైసలు. నో 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 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పైసలు అనేది అసలు అక్కడ పైసలు అంటే అఫీషియల్ గా చెక్ రాసిచ్చి గవర్నమెంట్ కానీ తర్వాత ఎఫెక్టెడ్ పార్టీస్ కానీ వాళ్ళకి ఖర్చు కానీ క్రైమ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకు కాంపెన్సేషన్ గవర్నమెంట్ అక్కడ వాళ్ళకి ఇంత నష్టమైంది అనే నష్టాన్ని మొత్తం భరిస్తే అప్పుడు ఇతను కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఎన్ని ఏండ్లు కాంప్రమైజ్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఎంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నదో దాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు ఊరికేనే మనకు పై ఎవిడెన్స్ చెప్తుండ్రా లేకుంటే క్లియర్గా రికార్డింగ్స్ పబ్లిక్ వాళ్ళు ఏమంటారు బ్రైబ్లా కూడా పర్ కిలోవాట్ బ్రైబు ఏ స్టేట్కి ఎంత పోయింది అవన్నీ ఎట్లా ఎవిడెన్స్ ఉన్నది ఎక్కడి నుంచి. ఇప్పుడు వీళ్ళు మిగతా వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే సో అండ్ సో అఫీషియల్ శ్రీనివాసరావు గారో తర్వాత వెంకటరెడ్డి గారో అతనికి ఇన్ని పైసలు ఇచ్చినాం, ఈ టైంలు ఇచ్చినాం, ఈ డీటెయిల్ ఇచ్చినాం, అవన్నీ పోయి డిస్క్లోజ్ అయితే అప్పుడు మనం కాంప్రమైజ్ అయ్యేటప్పుడు అవన్నీ చూసుకొని కాంప్రమైజ్ అవుతాం. మన దగ్గర ఏం ఎవిడెన్స్ లేదనుకోండి మేము కాంప్రమైజ్ కాం. ఓకే లెట్స్ గో ఫర్ ట్రయల్ అంటాం అన్నట్టు. అట్లుంటుంది అన్నట్టు. సో అక్కడ దొరికిపోయామనుకుంటే కాలు పట్టుకుంటాం. అవును, దొరికిపోయానంటే కాలు పట్టుకుంటాం, దొరికిపోయిన జుట్టు పట్టుకుంటాం. సో ఈ క్రైమ్లో ఆయన ఎంతైనా సరే నేను పెనాల్టీ కడతాను. అక్కడ విక్టిమ్స్ ఎవరు అంటే ఎవరి దగ్గర అయితే ఆయన ఫైనాన్స్ తీసుకున్నారో వాళ్ళ విక్టిమ్స్ ఆ డబ్బులు మొత్తం నేను కట్టేస్తాను, నన్ను వదిలేయండి అని ఆయన సరెండర్ అవుతే బయటకు వస్తాడా? అలా అయినప్పటికీ ఎంతో కొంతకాలం జైల్లో ఉండాలా? కొంతకాలం జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే క్రైమ్ అన్నది అగైన్స్ సొసైటీ. విక్టిమ్స్ అన్న వాళ్ళకి రైట్ లేదు ఏది ఎక్స్క్యూజ్ చేయడానికి. మన ఇండియాలో కానీ యుఎస్లో కానీ కామన్ లా ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి రేప్ చేసింది అనుకోండి, డస్ షీ హ్యావ్ అ రైట్ టు ఎక్స్క్యూజ్ ఆమె ఎక్స్క్యూజ్ చేయరాదు. ఆమె లేదు ఆయన ఏమవుద్దంటే నో 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 ఒప్పుకోరు, ఇండియాలో ఒప్పుకోరు, అక్కడ ఒప్పుకోరు. సో క్రైమ్ అనేది అగైన్స్ సొసైటీ అన్నట్టు, ఇండివిజువల్ కాదు. క్రైమ్ ఒక్కటే కదా, క్రైమ్ ఒక్కటే, అక్యూజ్డ్ 8 members ఉన్నారు. అవును, క్రైమ్ ఒక్కటి అన్నాం మేము. 8 మీరు అంటారు 8 కాదు, కౌంట్స్ ఉంటాయి ఇంట్లో. మీరు ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేసిండ్రు ఏంది మా దగ్గర ఇన్వెస్టిగేషన్ లేదని, అదొక కౌంట్. ఎన్నిసార్లు ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేసిండ్రు అన్ని కౌంట్స్ అన్న. చార్జ్ షీట్ తర్వాత కూడా ప్రెస్ నోట్ ఇచ్చారు వాళ్ళు, దాని కూడా కౌంట్ అయింది. అది కూడా కౌంట్ అవుతుంది అంటే అది కూడా కౌంట్ అయింది. మళ్ళీ ఇంకా డిసీవ్ చేస్తానన్నట్టే కదా. సో దీంట్లో ఆ కంపెనీ అదాని కంపెనీ
అమెరికాలో ఇప్పటికీ బిజినెస్లు ఉన్నాయి, Hmm. చాలా యూరోప్ కంట్రీలో బిజినెస్లు ఉన్నాయి. Hmm. ఆ కంపెనీలు అన్నిటిపైన దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆ కంపెనీలన్నీ సీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి, అక్కడ ఫ్రోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏంది ఫ్రాడ్లు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మాకు డబ్బులు కావాలి, ఈ డబ్బులన్నీ మీరు మోసం చేసి ఇండియాకి పట్టుకుపోయాను కాబట్టి అక్కడ ఉన్న డబ్బులను ఫ్రోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ డబ్బులు వరకేనా? డబ్బులు వరకు ఇంకేం చేస్తారు? ఎంత వర్త్ ఉందో అంత డబ్బులు ఉన్న కంపెనీస్ మాత్రమే సీజ్ చేస్తారా? మొత్తం అన్ని కంపెనీలు సీజ్ చేసే పరిస్థితి ఉంటుంది? అన్ని కంపెనీలు అంటే అక్కడ లేవు కదా. సో ఆయన టోటల్ బిజినెసెస్ ఆయన టోటల్ బిజినెస్ అక్కడ లేవు కదా, లేవా? యూఎస్ లో బిజినెస్ ఎక్కువ లేవు కదా. సో వేరే కంట్రీస్ లో ఉంటే వాటిని చేయొచ్చా? వేరే కంట్రీస్ పోవాలంటే పెద్ద టైం పడుతుంది అంటే అంత స్ట్రెస్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. అంటే ఏమంటానంటే ఆదాని దాదాపు 10-12 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ వేరే డిఫరెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అక్కడ పోతారో చెప్పలేము. లక్షల మంది పని చేస్తున్నారు కదా. సో ఆ కంపెనీస్ పైన ఏమైనా ఇంపాక్ట్ అవుతే వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కూడా ఇష్యూ కదా. అవును, అయితే సో ఆ కంపెనీస్ పైన ఎఫెక్ట్ అవుతుందా లేదని నా పాయింట్ అక్కడ. అది తెలియదండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ దాకా పోతారా అనేది. అమెరికా మటుకు మాత్రం పోతారు. ఆస్ట్రేలియా పోయి మైనింగ్ బిజినెస్ ఉన్నది అక్కడ పోతారా, కెన్యా పోయి ఎయిర్పోర్ట్ బిజినెస్ ఉంది అక్కడ పోతారా, అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ పోరు వాళ్ళు. సో మిగతా కంట్రీస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏంది ఫోకస్ అంతా ఇప్పుడు ఓన్లీ అదాని ఆ పవర్ గ్రూప్ మీదనే ఉంది. మిగతా ఇప్పుడు పోర్ట్స్ కు వేరే కంపెనీస్ ఉంటాయి అని వాటి మీద ఏం వాళ్ళు ఏం అలిగేషన్ చేయలేదు. ఈవెన్ పవర్ కూడా ఆయన అన్ని చాలా కంట్రీస్ తో ఉంది. బంగ్లాదేశ్ తో పవర్ అగ్రిమెంట్ కరెక్ట్. కానీ ఈ పర్టికులర్ కంపెనీ ఉంది కదా, ఈ పర్టికులర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా స్టేట్స్ ఉన్నాయి కదా, వాటితో డీల్ చేసిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, వాటి మీదనే ఫోకస్ ఎక్కువ. మిగతా కంపెనీస్ కు దే వోంట్ గో ఆన్ ఇట్. అట్లీస్ట్ ఇండైట్మెంట్ లో మాత్రం వాటి అగేన్స్ట్ గా పోనట్టు. రైట్. ఇప్పుడు మన ఇండియాలో ఎవరైతే పేర్లు వచ్చినాయో 5 రాష్ట్రాలకు సంబంధించిన అఫీషియల్స్, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందో వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఫస్ట్ పేర్లు రిలీజ్ చేయాలి, వాళ్ళు పేరు రిలీజ్ చేయాలి. పేరు రిలీజ్ చేయాలి. అయితే ఇది ఎండైట్మెంట్ లో మీకు ఇచ్చిన ఎండైట్మెంట్ లో మాత్రం పేరు రిలీజ్ చేయాలి. అక్కడ లోపల ఉంటాయి వాళ్ళకి పేరు, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే. వాళ్ళకి అగేన్స్ట్ గా వాళ్ళు పోరు, యూఎస్ గవర్నమెంట్ పోరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ మీద. ఓహో. ఇప్పుడు లెట్స్ సే మన శ్రీనివాసరావు గారు అని ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ అనుకుందాం, ఎందుకంటే పేరు చెప్పలే అక్కడ. నేను ఏదో చెప్తాను అట్లా, శ్రీనివాసరావు గారు XYZ, అతని పేరు చెప్పలే. అతను 2019 నుంచి 2024 మధ్యలో ఆయన ఉన్నాడు. ఆ ఇండికేషన్స్ అన్నీ వచ్చినాయి. అంటే ఆ ఎక్స్పెక్ట్ 2024 తర్వాత లేడు, 2019 ముందు లేడు. ఆ అఫీషియల్ అని వాళ్ళు చెప్పిండ్రు. అతని మీద జ్యూడిస్ట్రిక్షన్ వాళ్ళకి లేదు. అతను పోయి ఆడేం స్టేట్మెంట్ లేలే, అతను పోయి ఆడేమే పైసలు కలెక్ట్ చేసుకోలే, అతను పోయి అక్కడ ఫెడరల్ కోడ్లో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కాబట్టి తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. సో అతని మీద జ్యూడిస్ట్రిక్షన్ ఉండరాదు అని అనుకుంటానండి. ఉండరాదు, ఉండకూడదు. సో ఇప్పుడు ఇంతకుముందు సత్యం రామలింగరాజు కేసు కూడా అయింది కదా. సో అప్పుడు కూడా అమెరికాలో పెద్ద కంపెనీ, అమెరికాలో పెద్ద కంపెనీనే అప్పుడు పెద్ద లెవెల్ ఆఫ్ ఫ్రాడ్ అయింది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ లో కూడా ఇతను ఉండే. మరి ఇతను అక్కడికి తీసుకెళ్లి అమెరికా విచారణ చేయలేదు కదా. అప్పుడు ఏమైందంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అక్కడ. అతను ఇక్కడ అరెస్ట్ చేసినాడు కదా. ఇక్కడ అరెస్ట్ చేసే వాటికి ఏమనుకున్నట్టు అక్కడ ప్రాసిక్యూటర్లు ఏమనుకున్నారు, అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళు చేస్తాను కదా, మనం ఎందుకు చేయాలని అప్పుడు కూర్చున్నారు అంతే. కానీ వాళ్ళకి రైట్ ఉందా, రామలింగరాజు గారిని ప్రాసిక్యూట్ చేసే రైట్ ఉందా? ఉంది, చేయొచ్చు. కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నట్టు ఇక్కడ చేస్తాను కదా, ఇండియన్ గవర్నమెంట్ చేస్తాను కదా అప్పుడు. కానీ అక్కడ ఇన్వెస్టర్స్ మనీ, అక్కడ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా. మరి ఉన్నది. ఇక్కడ వీళ్ళు చేస్తానని వాళ్ళు చేయలేదు, ఇది ఇక్కడ వీళ్ళు చేస్తలేరు కదా. సో ఇన్ కేస్ ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇక్కడ ఆదానిని అరెస్ట్ చేస్తే అప్పుడు యుఎస్లో కేసు తెలిపోతుందా? అట్లేం లేదు. ఆ కేసు మొదలు ఫైల్ అయింది కదా. దెర్ మే బి బ్యాటిల్ బిట్వీన్ ఇండియన్ కోర్ట్స్ అండ్ యుఎస్ కోర్ట్స్. మేము ఫస్ట్ ప్రాసిక్యూట్ చేస్తాం అని ఉంటుంది. ఉండొచ్చు, అట్లా కూడా కావచ్చు. దట్స్ గుడ్ పాయింట్, డిఫెన్స్ పాయింట్. సో రామలింగరాజు గారికి దొరికిన రిలీఫ్, గ్రీవెన్స్ అక్కడ వాళ్ళు ఇక్కడనే మొదలైంది అన్నట్టు. అక్కడ రామలింగరాజు అక్కడ మొదలు కాలే, ఇక్కడ మొదలైంది. కానీ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ అదాని కనుక క్రిమినల్ ఛార్జ్ చేసి పెట్టిన అనుకోండి, దెన్ దెర్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ ఇండియన్ కోర్ట్ అండ్ యుఎస్ కోర్ట్. అఫ్ కోర్స్ ఇండియన్ కోర్ట్ విల్ విన్. ఇండియన్ కోర్ట్ ఏమంటుంది, మొదలు మాది అయిపోయిన తర్వాత మేము అక్కడ పంపిస్తామంటారు. ఇది ఇక్కడ ఓడవదు, తెగదు. ఓకే. ఇండియన్ సిటిజన్ అప్పగించడం వేరు క్రైమ్లో, ఇండియన్ క్రిమినల్ అప్పగించడం. ఇక్కడ ఇండియన్ నేరస్తులు అయిపోతారు కదా అరెస్ట్ చేస్తే. నేరస్తులు అప్పగింత ఒప్పందాలు మళ్ళీ ఇంకా అదేదో వేరే ఉంటాయేమో. సో మీకేమనిపిస్తుంది సార్ ఈ మొత్తం కేసు చూసిన తర్వాత, దీనికి సంబంధించి ఇండియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి? నాకంటే ఇప్పుడు అదాని గ్రూప్ మాత్రం నాశనం అయ్యేటట్టు కనబడుతుందండి నాకు. అది క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే
ఎందుకంటే అంత క్లియర్ ఎవిడెన్స్, ఎంత అరెగెన్స్ అంటే దాంట్లో క్లియర్గా దొరికిపోయాడు అక్కడ. సో యుఎస్ నుంచి తప్పించుకుంటానికి అతనికి వీళ్ళని మాత్రం వెరీ రేర్ కనబడుతుంది నాకు. ఐ వుడ్ సే అబౌట్ 2 to 5% ఉంటుంది అనుకుంటా. సో యుఎస్, ఒకవేళ యుఎస్లో కనుక మీరు ఆల్రెడీ ఏదర్ ఫ్యూజిటివ్ కానీ అంటే తప్పించుకోపోయి పారిపోయింది కానీ ఇటువంటి ఉన్నప్పుడు మీరు వేరే కంట్రీస్లో బిజినెస్ చేయరాదు, అంటే కూరలు మొత్తం దిగిపోతాయి. సో వేరే కంట్రీకి వేరే కంట్రీ ఉన్న కంట్రీలో కూడా పొలిటికల్గా వీక్ అయిపోతాడు అతడు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి అదాని కాంట్రాక్ట్స్ మొత్తం కూడా గవర్నమెంట్ డీలింగ్స్ తోటి ఎక్కువ ఉన్నాయి నాకు. అవును, ఇప్పుడు టాటా అటువంటి కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఏదో టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీస్ అవి ఉన్నాయి, కానీ అదాని గ్రూప్ అని నాకు తెలిసినంత మటు, నాకు ఇక్కడ తక్కువ నాలెడ్జ్ కంపేర్ మీకు ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆపోజిషన్ కానీ వాళ్ళు కానీ రెచ్చిపోవచ్చు, చాలా ఛాన్స్ ఉంటుంది, బాగా వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఎదర్ యూ గ్రో అప్ ఆర్ యూ గో డౌన్. దెర్ ఇస్ నథింగ్, అదే లెవెల్లో ఉండే ఛాన్సెస్ అని తక్కువ ఉంటుంది బిజినెస్లో కానీ లీగల్ ప్రొఫెషన్లో కానీ. ఎందులో కానీ ఏదో మనం పైకన్నా పోవాలి కిందకన్నా పోవాలి, అక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ప్రాబ్లమ్ వీళ్ళు డౌన్ అయిపోతారు. ఒక పెద్ద బిజినెస్ ఎంపైర్ రన్ చేస్తున్న పర్సన్గా ఉన్నారైనా, సో లా ముందు అందరూ ఈక్వల్ అనేది మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ అది ఈక్వల్ కాదనేది మనకు తెలుసు ఇండియాలో. సో అలా స్పెషల్ ప్రివిలేజెస్ ఏమన్నా ఆయనకి దొరికే అవకాశం లేదా ఓ పెద్ద బిజినెస్ ఎంపైర్ రన్ చేస్తున్న పర్సన్గా? ఉల్టా ఉంటుంది అమెరికాలో. సో ఇక్కడే అదాని నా కంపెనీస్లో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు, నన్ను తీసుకొచ్చి జైల్లో పెడితే ఈ ఆపరేషన్స్ అన్నీ అయిపోతే వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ పోతుంది అని ఆర్గ్యూ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సల్మాన్ ఖాన్ ఇన్సిడెంట్ నేను తెలుసా? 93. ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నామండి? 2024. అంటే 24 + 7 31 years నుంచి పెండింగ్ ఉంది. మీరు ఈ కేసు ఎన్ని రోజులు డిసైడ్ అయ్యింది అనుకుంటారు? 1 yearలో. అంతే. ఒకవేళ అదాని కనుక కోఆపరేట్ చేస్తే 1 yearలో అయిపోద్ది. అదాని కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు కదా. అదే కదా. సో ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే ట్రయల్స్ చాలా ప్రొలాంగ్ అవుతాయి, మా దగ్గర కావు. 1.5 years ఖతమైంది కేసు. కాకపోతే ఇతను అరెస్ట్ కాకుండా మన గవర్నమెంట్ ఏదైనా ప్రివెంట్ చేసినా, కోర్ట్స్ ఏమైనా ప్రివెంట్ చేసినా చెప్పలేము, కానీ అక్కడ ఇంత షేపు కావు. ఆడ ఆర్గ్యుమెంట్లు. ఇంకోటి ఏంటంటే లిబరల్ జడ్జెస్, కన్జర్వేటివ్ జడ్జెస్ అంటారు. నేను ఇక్కడ లీగల్ ఫీల్డ్లో చూస్తున్నా కదండి, ఇక్కడ జడ్జెస్ బాగా లిబరల్గా ఉంటారు, ఆడ మేము జడ్జెస్ బాగా కన్జర్వేటివ్ ఉంటారు. ఆడ ప్రాసిక్యూటర్ ఏమైనా చేస్తుంటే, నువ్వు ఇంత పెద్ద యాక్టర్ కదా, ఈయనే జింకన్ చంపితే మిగతా వాళ్ళందరూ ఈయనని ఫాలో అవుతారు, ఈయనని తీసుకొని బొక్కలు పెట్టాలని చెప్తారు. మిగతా బొక్కలు పెట్టినా లేదు కానీ వీని మాత్రం బొక్కలు పెట్టాలని చెప్తారు. ఆర్గ్యూ అన్ని తెలిసిన వాళ్ళు, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు. కాబట్టి లేకపోతే ఈయన ఎగ్జాంపుల్ తీసుకొని మిగతా వాళ్ళందరూ జింకలు చంపడం మొదలు పెడతారు. సో దాన్ని లిబరల్ కన్జర్వేటివ్ అన్నట్టు. అక్కడ ఎక్కువ కన్జర్వేటివ్స్ ఉంటారన్నట్టు చాలా మటుకు. ఈ కేసెస్, ఇటువంటి కేసెస్లో ఎటువంటి కేసులో జడ్జెస్ అక్కడ మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా కన్జర్వేటివ్. వాళ్ళు ఇట్లా మీరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రాన ఇంతమంది డిపెండ్ ఏంటంటే, మరి మీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీకు 1000 కోట్లు అనుకోండి, యూఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. టెలికాన్ఫరెన్స్లో లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లోనూ అటెండ్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆయనకి, ఫిజికల్గా వెళ్ళకుండా? వెరీ అన్లైక్లీ అండి. ఇతన్ని ఫస్ట్ తీసుకుపోయి అరెస్ట్, అది దట్స్ వన్ ఆఫ్ ది థింగ్. ఒకవేళ ట్రయల్ అన్నది అసలు డైరెక్ట్గా కోర్టు జడ్జి ఇంతో మాట్లాడేది ఉండదు కదా, ఈయన లాయర్ మాట్లాడాలి, ఈయనతోటి లాయర్ ఆర్గ్యూ చేయాలి. బట్ కోర్టుకు పోవాలి, ట్రయల్ అవుతున్నప్పుడు ఇతను ఉండాలి. ఇన్ అబ్సెన్షియా అంటే అబ్సెంట్ ఉన్నప్పుడు వెరీ అన్లైక్లీ కాదు, ట్రయల్ కాదు. హీ హాస్ టు బి దేర్ ఫర్ ద ట్రయల్. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు మాట్లాడడం ఇష్టం లేదు, నాకు తెలియదు. ఇటీవల మాకు ఆదిలాబాద్లో ఒక అతను కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు, శ్రీనివాస్ అని ఒక అతను. సో అతను కంది శ్రీనివాస్. సో అతను కూడా అక్కడ లా తెలియక కాదు, లాని చీట్ చేస్తూ అక్కడేదో బిజినెస్ చేశాడు అని వచ్చింది. సో అట్లా ఇండియా నుంచి పోయిన వాళ్ళు అయితే చాలా మంది అటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ లా బ్రేక్ చేయడానికి ఎటువంటి లూప్ హోల్స్ ఉన్నాయి ఎతుకుతూ ఉంటారు, కాబట్టి అక్కడ కూడా అదే ప్రయత్నం బహుశా చేస్తున్నారేమో. వాళ్ళు ఎలా తప్పించుకోగలుగుతున్నారు? ఫస్ట్ ఏంటంటే అదాని అటెన్షన్ వేరే ఉంటుంది, ఇతని పర్టికులర్ అటెన్షన్ వేరే ఉంటుంది. అయితే ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్ట్లో ఏంటంటే వాళ్ళు ఏం అలిగేషన్ చేసిందంటే దట్ ఈ పర్టికులర్ ఒక 10 కంపెనీస్ ఒకటే పర్సన్కి ఒక 10 కంపెనీస్ H1B ఫైల్ చేసినని వచ్చింది. ఆ బ్లూంబర్గ్ ఇతను ఏం రిపోర్ట్ వెనుక రెస్పాండ్ చేసిందంటే, ఆ 10 కంపెనీస్ను నేను ఉట్టి ఏజెంట్ని కానీ నేను ఓనర్ను కాదు అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. వాళ్ళు బ్లూంబర్గ్ ఏంటంటే అక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ ఎక్కువ ఉంటారు.
వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఈయన కంటెస్ట్ చేసినప్పుడు నువ్వు ఏ కంపెనీ ఓనర్షిప్ ఉన్నాయో నేను డిస్క్లోజ్ చేసిండు. వాళ్ళు ఏం చేసినా ఆ డిస్క్లోజర్ తీసుకొచ్చి బ్లూంబర్గ్ పబ్లిష్ చేసిండు. దట్ హీఈస్ లాయింగ్ బికాస్ హీ సేస్ దట్ ఆన్ ద ఎలక్షన్ కమిషన్ దట్ హీఈస్ ద ఓనర్, ఏజెంట్ కాదు ఈజ్ ద ఓనర్ అని చెప్పి వాళ్ళు పబ్లిష్ చేసిండ్రు. అయితే అది దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ దట్ మ్యాటర్ రైట్ నౌ. అక్కడ అవి కొన్ని ఏమంటే చిన్నవి కాబట్టి పెద్ద అటెన్షన్ రావు, అంటే వాళ్ళు ప్రాసిక్యూటర్స్ పెద్ద అటెన్షన్ తీసుకోరు. అదానీ ఉన్న కందికేడ కంపారిజన్ అండి, చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో డెఫినెట్లీ అదానీ ఈజ్ ఇన్ ఎ వెరీ హై అటెన్షన్ పర్సన్ దెన్ కంపేర్ టు ఎనీ అదర్ పర్సన్. అంటే యూఎస్లో చాలా క్రైమ్స్ మన తెలుగు వాళ్ళకి సంబంధించి చాలా చూసాం. అక్కడ ఏదో ప్రాస్టిట్యూషన్ చేపిస్తూ కొంతమంది అరెస్ట్ అవ్వడం లాంటివి చూసాం. ఇక్కడ నుంచి అమ్మాయిలు తీసుకెళ్ళి ప్రాస్టిట్యూషన్ చేయిస్తూ అరెస్ట్. సో ఆ క్రైమ్స్ కూడా పెద్ద క్రైమ్స్ కాదా అక్కడ? క్రైమ్స్ ఇంత క్రైమ్స్ కంపేర్ చేయట్లా, నేను జస్ట్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అక్కడ ప్రాస్టిట్యూషన్ చేస్తుంటే అది కంపేర్ టు ద ఫైనాన్షియల్ క్రైమ్ అంత పెద్ద క్రైమ్, అంటే పనిషబుల్ దాంట్లో పెద్ద క్రైమ్ కిందకి రాదు. ఇంకోటి ఏంటంటే షీ కెన్ ఆల్వేస్ క్లెయిమ్ టు బి విక్టిమ్ కదా. తను ఓకే ఆర్గనైజ్డ్ గా కొంతమంది చేస్తున్నారు. మేము అక్కడ పింప్స్ అంటాం వాళ్ళు, దట్స్ అ బిగ్ క్రైమ్, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అటువంటి కేసెస్ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఈ మధ్య చూసాం. ఏదో కొన్ని నేను చూడలే కానీ మరి ఉండొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.